కావలిలో ముస్నూరు ఇందిరమ్మ కాలనీలో రాకపోకలు సాగించే రైల్వే గేటును ఉన్నపళంగా మూసేయడం దారుణమని వామపక్ష పార్టీల నేతలు తెలిపారు. సోమవారం కావలి ఆర్డీఓ ఎలీషాబాబుకు వారు ఫిర్యాదు చేశారు. రైల్వే ట్రాక్కు పడమర వైపు నుంచి వచ్చే ఇందిరమ్మ కాలనీ, వినాయక కాలనీ, చంద్రబాబు కాలనీ వాసులు పట్టణంలోకి వచ్చేందుకు నిత్యం రైల్వే గేటు ద్వారానే వచ్చేవారన్నారు. కానీ రైల్వే గేటు మూసి కొద్ది దూరంలో నిర్మించిన అండర్ పాస్ ద్వారా వెళ్లాలని సూచించారన్నారు. వాస్తవంగా రైల్వే అండర్ పాస్ పనులు పూర్తి చేసి పడమర వైపున వెళ్లే మార్గాలను స్పష్టత ఇవ్వలేదన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వారు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ వారికి తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాది కరువది భాస్కర్, సిపిఎం నేత పెంచలయ్యలు మీడియాతో మాట్లాడుతూ రైల్వే గేటును ప్రత్యామ్నాయంగా ఉంచాలని కోరారు. వర్షాకాలం వస్తే అండర్ పాస్లోకి నీరు చేరుకుంటుందని, ఆ సమయంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. వర్షాకాలం ఇంతలో దాదాపు 4 ఇంజన్లు ఉంటాయి, 2-3 నెలలు ఇంజన్లు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పడి ఇంజన్ ద్వారా వాటర్ రాకపోతుంది. ప్రియమైన మిత్రులారా, కావలి పట్టణంలోని ముసునూరు దగ్గర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీ దగ్గర ఒక రైల్వే గేట్ ఉంది. ఈ రైల్వే గేట్ నుంచే దాదాపు ఇందిరమ్మ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, వినాయక నగరు, గిరిజన కాలనీ వీళ్ళంతా కూడా ఈ గేట్ నుంచి రాకపోకలు నిర్వహిస్తారు. అయితే గత కొద్ది కాలంగా ఈ గేటు వల్ల చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అందుకు అనుగుణంగా ఆ పక్కనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక అండర్ పాస్ని ఏర్పాటు చేసింది. మేము ఆ రోజు అక్కడ అండర్ పాస్ రావడానికి దాదాపు ఇక్కడ ఒక 10,000 మంది కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఈ రైల్వే గేట్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ అండర్ పాస్ నుంచి పోతారు. ఎప్పుడన్నా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆ గేట్ ఇబ్బంది పడుతుందని ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక అండర్ పాస్ని శాంక్షన్ చేసింది. కానీ ఏ ప్రజల్ని ఉద్దేశించి, ఏ ప్రజల అవసరాల కోసం అయితే అక్కడ అండర్ పాస్ ఏర్పాటు చేశారో, ఇప్పుడు ఆ అండర్ పాస్ నుంచి చంద్రబాబు నాయుడు కాలనీకి కానీ, ఇందిరమ్మ కాలనీకి కానీ, వినాయక కాలనీకి కానీ, గిరిజన కాలనీకి కానీ దారి లేకుండా చేశారు. దాని నుంచి ఈ కాలనీకి ఒక అనుసంధానంగా ఉండాల్సినటువంటి రోడ్డు నిర్మాణం జరగకుండానే ఇక్కడ రైల్వే గేట్ మూసేశారు. మరోవైపు ఆ అండర్ పాస్లో ఇప్పుడు ఖాళీ ప్రదేశం ఉంది కాబట్టి, ప్రైవేట్ లేఅవుట్లు ఉన్నాయి కాబట్టి మేము ఆ లేఅవుట్లో కూడా మా రాకపోకలు జరుగుతున్నాయి. అండర్ పాస్లో కూడా రేపు ఆ ప్రైవేట్ లేఅవుట్లో వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఈ ఈ చంద్రబాబు నాయుడు కాలనీ, వినాయక నగర్, ఇందిరమ్మ కాలనీ వాళ్ళు ఎటుపోవాల్సి వస్తుంది. ఉన్న గేటు కోల్పోయి అండర్ పాస్ నుంచి ఈ కాలనీకి అనుసంధానంగా రోడ్డు లేకపోతే రేపు ప్రజలు పడే ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి. సుమారు వీళ్ళు కావలి టౌన్లోకి రావడానికి అటు పమ్మిడి స్కూల్ మీద కన్నా రావాలా, లేదా కృష్ణమూర్తి కాలేజీ మీదుగా పోయి శివాలయం వరకు పోయి అటు నుంచి కావలి టౌన్లోకి రావాల్సి వస్తుంది. ఎటు చూసినా సుమారు 5 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా భారము. ఏ ప్రజల కోసం అయితే మీరు అండర్ పాస్ ఏర్పాటు చేశారో దానికి దీనికి అనుసంధానంగా రోడ్డు ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దారుణము. ఇటువంటి ఏవి కూడా అక్కడ మాట్లాడకుండా రైల్వే వాళ్ళు హఠాత్తుగా ఏ ప్రజలకు కూడా నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు హఠాత్తుగా గేటు మూసేశారు. ఇప్పుడు అండర్ పాస్లో పోవాలంటే కూడా అది చాలా గందరగోళంగా ఉంది. ఒకవైపు చాలా తక్కువ ఎత్తుంది, రెండో వైపు చాలా ఎక్కువ ఎత్తుంది. చెరువులో నీళ్ళుగా దాదాపు 2-3 నెలలు పోయినసారి కొట్టారు నీళ్ళు బయటికి. ఈసారి కూడా అలానే కొడితే ఆ 2-3 నెలలు ఈ ప్రజలు ఎటుపోవాల్సి వస్తుంది. ఈ అండర్ పాస్లకు వచ్చే పైనుంచి వచ్చే ప్రజలకు కూడా అది చాలా ఆటంకమైనది. అట్లనే బయటకు వచ్చే ర్యాంప్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఏదన్నా బండ్లకి కన్నా బ్రేకులు ఫెయిల్ అయినా లేదా ఇంకోటి జరిగినా వెనక వచ్చేటువంటి ప్రజల్ని ఈ వెహికల్స్ తొక్కి వెళ్ళిపోయేటువంటి ఒక ప్రమాదం కూడా ఉంది. అందుకని ప్రజలకి ఎటువంటి దారి చూపించకుండా గేటు మూసేయడం కానీ ఆ అండర్ పాస్ ఇలా కేటాయించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు దాన్ని విజిట్ చేయండి, ఒకసారి ఆ ప్రాంతాన్ని చూడండి. గేటు మూసేసిన తర్వాత ప్రజలు అండర్ పాస్లోకి రావాలంటే ఈ లేఅవుట్లో కూడా రావాల్సి వస్తుంది. ఈ లేఅవుట్ కట్టుకుంటే ఇలా రేపు దారేటు. అందుకని ఇది ఆలోచించి తక్షణమే ఈ అండర్ పాస్ నుంచి ఇందిరమ్మ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీకి గేటు దారి చూపించేంత వరకు గేటుని క్లోజ్ చేయకుండా ఓపెన్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కావలి పట్టణంలో ప్రధానమైనటువంటి రైల్వే గేటు ఉంది. అది ముసునూరు నుంచి పరమట వైపు చంద్రబాబు నగర్తో పాటు సుమారు 5-6 కాలనీలకి ఆ గేటు ద్వారా ప్రజలు వెళ్తూ ఉంటారు ప్రతినిత్యం. ప్రధానమైనటువంటి రైల్వే గేట్ అది. ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి కూడా ఆ గేటు ద్వారా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ట్రంక్ రోడ్డు నుంచి ముసునూరు మీదుగా మన వెంగళరావు నగరకు కూడా ఆ ప్రాంతం నుంచి పోయేటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ఇంకా డెవలప్ అయింది. 5 కాలనీలు, ఇందిరమ్మ కాలనీలో చాలా కాలనీలు ఉన్నాయి. 5 కాలనీల ప్రజలు రాకపోకలు. అట్నుంచి మళ్ళీ మన కొత్త శివాలయం మీద, వెంగళరావు నగర్ మీద టౌన్లోకి వచ్చేటువంటిది. లేదా టౌన్లో వెంగళరావు నగర్ నుంచి
ముసునూరుకు రావాలంటే ఆ గేటు ద్వారా వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వేలాది మంది ప్రజలకి ఆ గేటు చాలా ఉపయోగకరమైంది. ఇప్పుడు హఠాత్తుగా ఆ రైల్వే అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా 2 రోజుల క్రితం గేటు మూసేశారు. అండర్పాస్ ఒకటి ఏర్పాటు చేస్తే అండర్పాస్ నుంచి ఆ కాలనీలకి రోడ్డు ఏర్పాటు ఉండాలి. రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాతే అండర్పాస్ నుంచి ఆ రాకపోకల రైల్వే గేట్లు అవన్నీ కూడా ప్రజల అవసరాలను బట్టి ప్రజలకు ఇబ్బందికరం అయితే రైల్వే గేట్లు మూసేయచ్చు. కానీ ప్రజల అవసరాలు, వేలాది మంది ప్రజలు పోయేటువంటి దగ్గర ప్రాంతాలు రాకపోకలు జరిగే రోజు కూడా ఆ గేటును మూసేయటం అనేది రైల్వే అధికారులు అది సరైనటువంటిది కాదు. రైల్వే అధికారులు కూడా ఆలోచించాలి. ఈ అండర్పాస్ నుంచి అసలు రోడ్డు లేదు. ఇప్పుడు ట్రాక్ మూసినందువల్ల రైల్వే ట్రాక్ ఇప్పుడు అండర్పాస్ నుంచి ఆ కాలనీలకు పోయేటువంటి రోడ్డు పునరుద్ధరణ లేదు. కాబట్టి లేకపోవటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు ఆ గేటును పునరుద్ధరించాలి, ప్రజలు రాకపోకలు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి వామపక్షాలు ఇతర ప్రజా సంఘాల తరఫున ఆర్డీఓ గారికి అర్జీనిచ్చి కోరాం. కాబట్టి రైల్వే అధికారులు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రజల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యం కల్పించాలని చెప్పి సిపిఎం ఇతర ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి గేటు మళ్ళా పునరుద్ధరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లా జరగకపోతే మాత్రం ప్రజల్ని చైతన్యం చేసి ప్రజల తరపున పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తిరుగులేని నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. నారా చంద్రబాబు నాయుడు గారంటే తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ప్రతీక. రాజకీయం, విజ్ఞానం కలగలిసిన అరుదైన ప్రతిభ. నారా చంద్రబాబు నాయుడు అంటే ఆధునిక యువతకు స్ఫూర్తి పాఠం. అందరినీ అక్కున చేర్చుకునే ఆత్మీయ నేస్తం. రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ మన్నేటి వెంకటరెడ్డి, మన ఫౌండేషన్ అధినేత, మాజీ ఏఎంసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి.